గుడ్ మార్నింగ్ అందరికీ. పెట్లూరు వారిపాలెం ప్రీమియర్ లీగ్ పీపీఎల్ మీ అందరికీ గుర్తుంది కదా. సో ఇప్పుడు దాన్నే సీజన్ 2లో పల్లెటూరి ప్రీమియర్ లీగ్గా పేరు మార్చడం జరిగింది. సో ఈ పల్లెటూరి ప్రీమియర్ లీగ్ సందర్భంగా మనకి చాలా కార్యక్రమాలు జరిగాయి. లాంచింగ్ ఈవెంట్ జరిగింది, అట్లాగే బ్యాట్స్ లక్కీ డ్రాలో ఇవ్వడం జరిగింది. సో దానితో పాటుగా మరికొన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాం. సో దానిలో భాగంగానే మన సీనియర్ ప్లేయర్స్ ఈ పెట్లూరు వారిపాలెంలో తన చిన్నప్పటి నుంచి గేమ్ ఆడుతూ, అట్లాగే ఈ విలేజ్లో ఉన్న పిల్లలందరూ కూడా గేమ్లో ఇన్స్పైరింగ్గా నిలుస్తూ ఈ పెట్లూరు వారిపాలెంలో ఒక సీనియర్ ప్లేయర్గా ఉండి ఇప్పటి వరకు గత కొన్నేళ్ళుగా ఒక 20 ఏళ్ళు పైబడిగానే ఆయన తన క్రికెట్ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. సో అతనితో ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. సో ఆయన పేరు మొలక రమేష్ గారు, ఆల్రౌండర్, అట్లాగే పీపీఎల్ సీజన్ 1లో ఆల్ఫా వారియర్స్ ఆ టీమ్ మేనేజర్ అండ్ కెప్టెన్గా కూడా ఉన్నారు. సో ఆయన పీపీఎల్ సీజన్ 1లో తన యొక్క టీంని చాలా సమర్థవంతంగా నడిపించారన్నమాట. సో ఆయనతో ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ చేస్తున్నాం. మొలక రమేష్ గారు, ఆల్ఫా వారియర్స్ మేనేజర్. సో ఆయనతో కాసేపు మనం ముచ్చటిద్దాం. మార్నింగ్ రమేష్ గారు. మార్నింగ్ కోటి. ఓకే, సో ముందుగా వెల్కమ్. ఈ పీపీఎల్ సీజన్ 2కి వెల్కమ్ చెప్తున్నాం. పీపీఎల్ సీజన్ 1లో మీరు ఆల్ఫా వారియర్స్ తరఫున మేనేజర్గా ఉండి చక్కగా టీంని నడిపించారు. పీపీఎల్ సీజన్ 1లో విజయవంతంగా మీ టీం బాగా నడిపించారు. అట్లాగే ఈ పీపీఎల్ సీజన్ 2లో కూడా మీ టీం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. సో ముందుగా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. సో కాసేపు మీతో ముచ్చటించాలని ఈ పీపీఎల్ కమిటీ మేము అనుకున్నాం. సో మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా ఒక ఓకే మా తరపున చిన్న స్వీట్స్. ఓకే రమేష్ గారు, ఇక స్టార్ట్ చేద్దాము మనం, ఏమీ టైం వేస్ట్ చేయకుండా. ఓకే. సో మొదటిగా ఒక్కసారి ఒక 1 మినిట్ లేదా కొద్ది సెకండ్లో మీ గురించి, మీ పేరు, సో మీ ఊరు, తర్వాత మీ క్రికెట్ ప్రయాణం ఎలా ప్రారంభమైంది, ఈ విషయాలు కొద్ది సెకండ్లు మాతో పంచుకోండి. థ్యాంక్ యూ. ముందుగా పీపీఎల్ 2 నుంచి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రామ్కోటికి, అలాగే దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్న మధుకి ముందు నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. నా పేరు మొలక రమేష్. నేను ఒక 25 సంవత్సరాల నుంచి పెట్లూరు వారిపాలెంలో క్రికెట్ ఆడుతున్నాను, ఒక 25 సంవత్సరాల నుంచి. సో 25 సంవత్సరాల నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను. కానీ ఈ పీపీఎల్ 1 ఇలా పీపీఎల్ 2కు ఇలా ఎగ్జైట్గా ఆడిన రోజులే తెలియవు. పాత రోజుల్లో మేము ఆడాము, బాగానే పర్ఫార్మెన్స్ ఉంది, వాళ్ళు రావటం చూడటం ఉంది. కానీ ఈ పీపీఎల్ 1, 2 వచ్చేసరికి చాలా ఎగ్జైట్గా అనిపించింది. ఈ ఇంటర్వ్యూ అనేసరికి నేను కూడా బాగా ఆసక్తిగా ఉదయాన్నే 5:30కి లేచి ఎప్పుడెప్పుడు చేస్తారా, ఏం చెప్పాలా ఏందని ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. చెప్పాను కదా, నా పేరు రమేష్. నేను పెట్లూరు వారిపాలెంలో ఉంటున్నాను. పెట్లూరు వారిపాలెం మై విలేజ్. నేను పెట్లూరు వారిపాలెంలో 25 ఇయర్స్ నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను. నాకు క్రికెట్లో బాగా ఆసక్తి బౌలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. బ్యాటింగ్ కూడా ఆడతాం యావరేజ్గా, బౌలింగ్ మీద నేను ఎక్కువగా ఫోకస్ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకొక ప్రశ్న ఏంటంటే, అసలు ఇప్పుడు దేనికైనా ఒక పని మీద కొంతమందికి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. సో ఈ క్రికెట్ మీరు ఆడాలని మీ చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద అసలు ఆసక్తి ఎలా కలిగింది? సో మీకు ఎవరు మోటివేట్ చేశారు, లేదా మీరు ఏమైనా చూడటం వల్ల ఏమన్నా అనుకున్నారా? ఎలా మీరు క్రికెట్ ఆడాలని మీకు ఆసక్తి కలిగింది చిన్నప్పటి నుండి? నేను ఇక్కడ నర్సాపేట ప్రకాష్ నగర్లో దీప్తి స్కూల్లో 8th క్లాస్ జాయిన్ అయ్యాను.
అప్పుడు కొంచెం అవతల గ్రౌండ్ ఉండేది. ఆ స్కూల్లో చదువుతా గ్రౌండ్కి వెళ్ళి కూర్చుంటూ ఉండేవాళ్ళం. అక్కడ సీనియర్ 10th క్లాస్ వాళ్ళు బాగా క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళు. అక్కడే మనం అంత ముందు నుంచే చిన్నగా అలవాటు ఉంది. ఆ ఇయర్లో కొంచెం బాగా ఇంట్రెస్ట్, బాగా ఆడాలనిపించింది. ఇంక అప్పటి నుంచి నేను బాగా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను. ఇక మహేంద్ర సింగ్ ధోని టీంలోకి వచ్చిన తర్వాత అతని షాట్లు చూసి, అతని హెయిర్ స్టైల్ అవి చూసి ఇంకా బాగా ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ క్రికెట్ గురించి బాగా ఆసక్తిగా చూపించి బాగా అలవాటు అయిపోయాను. ఓకే, వెరీ గుడ్. సో అంటే 8 స్కూల్లో ఉన్నప్పుడే మీరు క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్నారనమాట. సో అప్పుడు మీరు చిన్నప్పుడు అంటే ఎటువంటి ప్లేసెస్లో ఎటువంటి కండిషన్స్లో మీరు ఆడేవాళ్ళు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంతా మంచి గ్రౌండ్, ఇప్పుడు అందరూ హైఫై మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు 25 ఏళ్ళ ముందే స్టార్ట్ చేశారంటే సో అవి ఒక మంచి అనుభవాలు. ఇప్పుడు ఏదో స్టిక్స్ పెట్టి ఆడటం, కర్రలు పెట్టి ఆడటం, రాళ్ళ మీద రాళ్ళు పేర్చి ఆడటం, ఇటువంటివన్నీ ఉన్నాయా? ఎటువంటి పరిస్థితుల్లో మీరు క్రికెట్ ఆడారు? అవన్నీ ఉన్నాయి. ప్లేయర్స్ ఎక్కువ 11 మంది అటు ఇటు లేనప్పుడు 5-6 ఉన్నప్పుడు బండలు పెట్టి బండ క్రికెట్ అని ఆడేవాళ్ళం. అది బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్లేయింగ్ అటు ఇటు ఉన్నప్పుడు లేదా 15 మెంబర్స్ ఉన్నప్పుడు కోరుకొని స్టిక్స్ పెట్టుకొని, కానీ ఈ టీవీలు ఇంటర్వ్యూలు అవి ఉన్నాయి కానీ గ్రౌండ్లు చాలా వెలుసుబాటులో ఉండేవి. చాలా పెద్ద గ్రౌండ్లు అప్పుడు బాగుండేవి చూడటానికి. చుట్టూ బాగా ప్లేస్ కానీ చెట్లు కానీ అవి ఇవి బాగుండేవి. నాకు కొంచెం అప్పుడు ఇంకా కంఫర్టబుల్గా ఉండేది. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, ఇప్పుడు గ్రౌండ్ అంతా ఇబ్బంది అయిపోయింది. అప్పుడు ఇబ్బంది ఏం అవసరం లేదు. ఎక్కడ పట్టినా ఖాళీ స్థలం ఉంది, ఎక్కడ పట్టినా కానీ ఆడుకుండే వెలుసుబాటు ఉంది. అందుకని మేము ఇంకొద్దిగా బాగా ఆడటానికి బాగా ఇది అయిపోయింది తొందరగా. మీరు చెక్క బ్యాట్లతో ఏమన్నా ఆడారా, లేదంటే డైరెక్ట్గా మంచి కాస్ట్లీ బ్యాట్తోనే ఆడారా? మాకు గుర్తుండి చిన్నప్పుడు ఈ కొబ్బరి మట్టలతోటి ఇట్లా ఆడాం. సో అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అటువంటి తక్కువ లేవు కానీ చెక్క బ్యాట్లతో ఆడాను. ఈ కొబ్బరి మట్టలతో కర్రలతో అలా నేను ఆడింది ఏం లేదు. ఎందుకంటే నేను బేసిక్గా బజార్లలో బయట ఆడింది తక్కువ, ఎక్కువ మ్యాచ్లోనే ఆడా. నేను 90% ఎక్కువ మ్యాచ్ల్లోనే నేను ప్రతి ప్లేయింగ్ లెవెల్లో నాకు స్టార్టింగ్ నుంచి ప్లేస్ ఉంది. అది నా అదృష్టం కానీ ఏది కానీ నేను ఎప్పుడు నన్ను కూర్చోబెట్టింది లేదు. నేను ఇంట్రడక్షన్ మ్యాచ్ నుంచి ప్లేయింగ్ లెవెల్ నుంచి నాకు స్థానం ఉంది. నేను ఎప్పుడు వీటితో ఆడా, చెక్క బ్యాటులతో అయితే ఆడాను. అప్పుడు మీరు రబ్బర్ బాల్, ఇటువంటి స్టెంపర్ బాల్, అలాగే టెన్నిస్ బాల్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, కార్క్ బాల్స్. ఏ బాల్స్ తోటి మీరు అసలు మీ స్టార్టింగ్ ఏ బాల్తో ఆడారు, తర్వాత మీరు ఎట్లా కంటిన్యూ చేశారు? ఫస్ట్ కార్కు బాల్తో ఆడాం. అప్పుడు ఎక్కువ కార్కే, రబ్బరు ఇవన్నీ తక్కువ, దెబ్బ తగిలిన కానీ ఎక్కువగా కార్కు బాల్తోనే నేను ఎక్కువ ఆడాను. దాదాపుగా ఒక 6-7 ఇయర్స్ కార్కు బాల్తోనే ఆడాను. కార్కు బాల్ తర్వాత వైట్ టెన్నిస్ కదా, వైట్ బాల్ ఉంటుంది కదా, దాంతో ఆడాము. దాని తర్వాత టెన్నిస్ వచ్చేసింది. ఒక 4-5 మ్యాచ్లు మటుకు లెదర్ బాల్తో స్టేడియంలో ఆడాం. మ్యాట్ మీద 4-5 మ్యాచ్లు ఎక్కువ ఆడలేదు. అవి వేరే వాళ్ళు పిలిస్తే అప్పట్లో మనం ఎంగులో ఉన్నాం కదా, కొద్దిగా ఫాస్ట్ బౌలింగ్ వేస్తామని కోడాలి శివప్రసాద్ స్టేడియంలో తీసుకెళ్ళి 4 మ్యాచ్లు ఆడాము. ఎక్కువ అప్పట్లో కార్కు బాల్తో స్టార్ట్ అయ్యాను. కార్కు బాల్తోనే ఎక్కువగా ఆడాను. టెన్నిస్ బాల్ ఇంకా కార్కు బాల్ బ్యాండ్ అయిన కాడి నుంచి టెన్నిస్ బాల్తోనే ఆడుతున్నాను. అయితే మీరు స్టార్ట్ చేయడంతోనే హార్డ్ బాల్తో స్టార్ట్ చేశారనమాట. ఓకే, వెరీ గుడ్. సో అట్లాగే మీరు ఇప్పుడు అసలు మీరు మంచి స్ట్రాంగ్ బాల్తోనే స్టార్ట్ చేశారు. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కార్క్ బాల్, నాకు కూడా ఐడియా ఉంది. అయితే అటువంటి మ్యాచ్లు ఆడేటప్పుడు సో మీరు ఎదుర్కొన్న మొట్టమొదటి సవాల్ ఏంటి? అది మొదటి మ్యాచ్లోనైనా కావచ్చు, లేదా కొన్ని జరిగిన మ్యాచ్ల్లోనైనా కావచ్చు. సో ఏదైనా ఒక సందర్భం పంచుకుంటారా మీరు గుర్తు తెచ్చుకొని? పెద్దగా టఫ్ వ్యవహారంలో నేనేమి ఆడిన సందర్భాలు తక్కువ. ఎందుకంటే మనం ఫేస్ కానీ సెకండ్ ఫేస్ కానీ బౌలింగ్ వేస్తాం, కంఫర్టబుల్లోనే వేస్తాం, లాస్ట్లో తక్కువ. కానీ నాకు గుర్తుండి నేను స్టార్ట్ అయిన ఒక 5-6 సంవత్సరాల తర్వాత బస్కాపురం మ్యాచ్కి వెళ్ళాను టోర్నమెంట్లో. అప్పుడు బస్కాపురం మ్యాచ్కి వెళ్ళినప్పుడు నేను అందరూ మాట్లాడి, మా కెప్టెన్ గిద్దల వెంకటేశ్వర్లు ఉన్నాడు, మాట్లాడేసి
ఫేస్ అప్పుడు దాకా మాకంటే ఫాస్ట్, మాకంటే బాగా లైనర్ లెంత్ వేసే సతీష్ ఉన్నాడు, కనపర్తి సతీష్. అతను మన టీంకి, మా టీంకి వచ్చేసి 12 ఏళ్ళు ఫేస్ బౌలింగ్ వేసాడు అతను. ఆ మ్యాచ్, ఒక్క మ్యాచ్ కొంచెం నీరసంగా ఉందని నువ్వు వేయలే అది ఇది అన్నాడు. అప్పుడు మా కెప్టెన్ నిర్ణయం తీసుకుని నాకు వేసాడు. అప్పుడు వరుసగా 5 బాళ్ళకు 5 వికెట్లు తీశాను. హ్యాట్రిక్ వరుసగా 5 బాళ్ళకు. ఇంకా అదే నా బెస్ట్, నాకు గుర్తున్నది నా బెస్ట్ అదే. కార్క్ బాల్తో వరుసగా 5 బాళ్ళకు 5 వికెట్లు తీశాను. 6వ బాల్ డాట్. మంచి మెమొరీ. అయితే మీరు పేస్ బౌలింగ్ వేయడం సవాలుగా తీసుకుని వికెట్లు తీశారంటారా? ఓకే, ఏదైనా కష్టతరమైన సిచ్యువేషను ఏమైనా ఫేస్ చేశారా? చాలా, అసలు మ్యాచ్లో నేను మ్యాచ్ ఆడితేనే కష్టతరంగా ఉంటుంది. అంటే మనకి ఎక్కువ విన్నింగ్స్ కన్నా ప్లేయర్స్ నాకు బాగా ఇంపార్టెంట్. ఏ మ్యాచ్ అన్న ఆడితే ఇది గెలవాలి, ఇది ఎలా అయినా సరే గెలవాలి, ఏదైనా చేసే దానికంటే ప్లేయర్ ఎలా కంఫర్ట్గా ఆడుతున్నాడు, ప్లేయరు ఎలా దించాలి, యూత్ని ఎలా ఎంకరేజ్ చేయాలి అన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు చాలా టఫ్ వచ్చినాయి. ఇప్పుడు ఓవర్కి 5 కొట్టాలి, మంచి బ్యాట్స్మెన్ కాకుండా యంగ్ బ్యాట్స్మెన్ టాలెంటెడ్ చూపిద్దామని దించుతాం, అవుట్ అయిపోతాడు. అందరు నన్ను విమర్శిస్తారు, ఎందుకు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, అది ఇది అని అంటారు. నేనేంటంటే అలాంటి టైంలో ఆ ప్లేయర్ ఆ 5 కొడితే నెక్స్ట్ అతను స్టార్ అవుతాడు. ఎవరు పిలిచినా కానీ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు, కొంచెం మంచి ఆటగాడు అవుతాడు. నేను ఆ ఉద్దేశంతో ఆలోచిస్తాను. అలా నాకు ఎక్కువ, నేను గెలుపుల కంటే ఓటమిలో ఎక్కువ చూశాను నా కెప్టెన్సీలో. సో ఓటములు, మీరు ఎదుర్కొన్న ప్రతి ఓటమి మీకు సవాలే అంటారు? అంతే. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం. అవును. ఓకే, ఆ సిచ్యువేషన్లో కూడా వేరే స్టార్ ప్లేయర్ కాకుండా నార్మల్ ప్లేయర్ మీద నమ్మకం ఉంచినప్పుడు మీరు ఎదుర్కొన్న మాటలు కానీ ఆ ఓటములు కానీ మీకు మంచి సవాళ్ళు. అవును, చాలా మంచి విషయం చెప్పారు. సో ఇంకా మీ కెరీర్లో మీరు 25 సంవత్సరాలు మీరు చెప్పారు కదా మీ క్రికెట్ ప్రయాణం. సో మీ కెరీర్లో మర్చిపోలేని మూమెంట్ ఏంటి? అది వెరీ గుడ్ మూమెంట్ ఒకటి, అలాగే వెరీ బ్యాడ్ మూమెంట్ ఒకటి, ఈ రెండు మాతో షేర్ చేసుకోగలరా? నేను మర్చిపోలేని మూమెంట్ అంటే 2009లో ఏల్పూర్ మ్యాచ్కి వెళ్ళాం. ఏల్పూర్లో లాస్ట్ బాల్కి 2 కొట్టాలి. నా గుడ్ మూమెంట్ చెప్తున్నాను. అయితే లాస్ట్ ఓవరు గిద్దల వెంకటేశ్వర్లు నన్ను, అదే మా కెప్టెన్ అప్పట్లో, మనల్ని నమ్మి మనకు బాల్ ఇచ్చాడు. మనం ఒక్కటే ఇచ్చాం, మ్యాచ్ డ్రా చేసాం. అప్పుడు ప్లేయర్స్ కానీ వచ్చి చూడటానికి చాలామంది జనం వచ్చారు. వాళ్ళు కానీ మనల్ని బాగా అప్సెట్ చేశారు, బాగా వేసావు బౌలింగ్ అని. అది నేను ఇందా చెప్పే కదా బస్కాపురంలో అని, దానికంటే దీనికే నేను ఎక్కువ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలామంది, ఒక 100 మంది, అప్పుడు ఇట్లా కాదు, అప్పుడు క్రికెట్ చూడడానికి చాలామంది వచ్చేవాళ్ళు. అసలు అంటే ఈ సెల్ ఫోన్లు అవి తక్కువ కదా, ఈ ఆట చూడటానికి అప్పుడు స్కూల్లో మ్యాచ్ జరుగుతుంది ఏల్పూర్లో, 100 మంది వచ్చి ఉంటారు. ఆ 100 మందిలో నేను అలా టైట్ బౌలింగ్ వేసేసరికి బాగా నన్ను మెచ్చుకొని అందరూ బాగా ఇచ్చేసారు. అప్పుడు కీపర్ సంగీతరావు చేస్తున్నాడు. సంగీతరావు కూడా మంచి సపోర్టింగ్గా బాగా వేసావు, నిప్పుల్లాగా వేసావు బాల్, అది ఇది అని అరిచేవాడు. ఆ ఆనందం అది నాకు కొంచెం హ్యాపీనెస్గా ఉంది, గుడ్ మూమెంట్. బ్యాడ్ మూమెంట్ అంటే చెప్పాను కదా, మనం మ్యాచ్ను ఓడించి, లేకపోతే నేనేసి బౌలింగ్ ఒక 30-20 కొట్టడం, లేకపోతే బ్యాటింగ్ దిగి ఆడకపోవటం, అలాంటి మూమెంట్స్ నాకు తక్కువ. అలాంటి ఏం లేవు. నాలో బ్యాడ్ ఏమైనా ఉందంటే చెప్పాను ఇందాక, ఎక్కువ నేను కొత్త నిర్ణయాలు తీసుకుంటా. అంటే ఒక కొత్త అతను వస్తే అతను బౌలింగ్ ఇస్తాం, అతను ఒక 20 కొడతారు. అప్పుడు ప్లేయర్సే నన్ను, నీ నిర్ణయం సరిగా లేదు, అది ఇది ఎందుకు ఇస్తున్నావు ఏంటి ఇలా మాట్లాడతారు. అప్పుడు నేను కొద్దిగా బాధపడతా ఉంటా. అది నా బ్యాడ్ అంటే ఇంకా అదే. నా వల్ల మ్యాచ్లు ఓడిపోవటం చేయటం తక్కువ, అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఏం లేదు ఇప్పుడు దాకా. అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అలాంటి సిచ్యువేషన్ రాలా, అలా ఏం రాలా. నాకు గుర్తుండి నేను అలా నా వల్ల మ్యాచ్లు ఓడిపోయిన సిచ్యువేషన్లు అసలు రాలేదు. నేను ఆడేటప్పటికి చెప్పాను కదా నాది కంఫర్టబుల్ జోన్ బౌలింగ్ అని, అలాంటి సిచ్యువేషన్ రాలి. అంటే ఓడిపోయే స్థితిలో బౌలింగ్ వేసే స్మెల్ నాకు ఉండదు. స్టార్టింగే ఇప్పుడు సతీష్ ఫేస్ చేస్తాడు, అతను నేను స్టార్టింగే అయిపోతాయి స్మెల్, ఇంకా లాస్ట్ దాకా ఏముండవు.
అతను నెంబర్ 1 నాకంటే మంచి బౌలరు. అంటే అతను ఫాస్ట్లో వేరియేషన్స్ ప్లస్ లైన్ అండ్ లెంత్లు బాగా వేస్తాడు. అతను ఓవర్కి వచ్చేసి కార్కు బాల్తో 2-3 ఇస్తాడు, మనం ఒక 5-6 ఇచ్చేస్తూ ఉంటాం. మా స్పెల్ కోట మా కెప్టెన్ ముందే పూర్తి చేస్తాడు. అందుకని అంత టఫ్ పరిస్థితి కార్కు బాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ రాలేదు. టెన్నిస్ బాల్లో కూడా సేమ్ అంతే. ఇప్పటికైనా సరే ఫస్ట్ స్పెల్లోనే అయిపోయింది, వ్యవహారం జరిగింది. రీసెంట్గా అయితే ఒక బాధ ఉంది. ఈ సంక్రాంతి ప్రీమియర్ లీగ్ అని ఒకటి పెట్టారు మొన్న ఒక 2 years బ్యాక్. అప్పుడు లాస్ట్ ఓవర్ 14 కొట్టాలి. ఆపోజిట్ వెంకటకోటి ఉన్నాడు, ఆ స్ట్రైక్ వెంకటకోటి ఉన్నాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టిస్తాడు, మిగతా 5 balls 8 runs కొట్టాలి. మనం అవి కొట్టలేక పాపారావు బౌలింగ్ వేస్తాడు, క్యాచ్ ఇచ్చి ఒకటే వస్తాం. అది నా బ్యాట్ బాగా ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ మేము ఓడిపోతాం. సో ఫైనల్ మ్యాచ్లో గెలిచే మ్యాచ్లో మీరు ఓడిపోవడం అనేది బాధాకరంగా ఉంటుంది. అవునవును. ఓకే, మంచిది. సో మీరు 25 సంవత్సరాల ప్రయాణం చేశారు, మీరు ఇంకా మ్యారీడ్, మధ్యలో పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఓకే, ఇద్దరు మగపిల్లల? గర్జెన్స్. ఓకే, ఇద్దరు మగపిల్లలు. సో 25 సంవత్సరాల ప్రయాణము, నెక్స్ట్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్, అది సో మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంచెం డామినేషన్ ఉంటుంది, అవునా? ఎవరు డామినేషన్ ఉంటుంది? ఇంట్లో వైఫ్ డామినేషన్ ఉంటుంది. సో మీరు ఈ 25 సంవత్సరాలు ఓకే యంగ్గా ఉన్నప్పుడు ఓకే చక్కగా బాగా ఆడారు, దానికి మీకు రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత సో మీ కుటుంబం, మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ చేశారు? ఎప్పుడన్నా మీరు ఎప్పుడు మ్యాచ్లకు వెళ్తూ ఉంటావు, ఇటువంటి సందర్భాలు అంటమేమన్నా ఉందా? సో మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ చేశారు? మంచి ప్రశ్న అడిగారు. అంటే మ్యారేజ్ కాకముందు నేను మంచి క్రికెటర్ని. అంటే ఉదయం లేచి టిఫిన్ చేసి ఆటకి వెళ్ళి సాయంత్రం దాకా ఆటాడి వచ్చే ఉండేవాడిని. ఇంట్లో అమ్మ నాన్నలు ఎట్ట తిడతా ఉంటారు. మా బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ కూడా అరుస్తూ ఉంటాడు, పొద్దు ఇదేంది. నేను మ్యారీడ్ అయిన తర్వాత కంఫర్టబుల్ క్రికెట్ 2011లో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కంఫర్టబుల్ క్రికెట్ అంటే నేను అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మన క్రికెట్ వెళ్ళటం చూడటం, ఆ అమ్మాయి కూడా మనకు అలవాటు పడింది. మ్యాచ్లు చూడటం, క్రికెట్ అమ్మాయి కూడా చూడటం, ఆర్గ్యుమెంట్ ఉండేవి కాదు. ఆటకి వెళ్తానంటే మంచి సపోర్టింగ్ ఉండేది. పోయి వచ్చండి మ్యాచ్ గెలిచారా ఏందనేది. ఎందుకు ఆ PPL 1లో ఆల్ఫా వారిస్ మేము ఓడిపోయామంటే నాకన్నా ఎక్కువ మా ఇంట్లో వాళ్ళే బాగా బాధపడ్డారు. లైవ్ యూట్యూబ్ పెట్టారు కదా, యూట్యూబ్ లైవ్ చూస్తూ ఉన్నారన్నమాట. నువ్వు ఒక బాల్కి బౌల్డ్ అయ్యావు అది ఇదని ఇంట్లో మనకి సపోర్ట్ ఉంది. మ్యాచ్ వల్ల ఇప్పుడు మనల్ని ఎందుకు వెళ్ళావు ఏందని ఇప్పుడు కూడా స్టిల్ 39 ఏజ్ వచ్చినా సరే 38, 39 ఆట గురించి ఆలోచిస్తున్నాం, ఆట గురించి వెళ్తున్నాం. మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఇంకా అదే కారణం. ఇంట్లో వాళ్ళు అసలు ఆటకి వెళ్తున్నాం ఇవన్నీ అడగరు, ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటారు. ఇవాళ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంటే 5:30 వాళ్ళే లేపారు, ఇంట్లో వెళ్ళాలి కదా అది ఇదని. మనం రెడీ అయ్యి వచ్చేసాం టయానికి. ఇంట్లో అలాంటి ఇబ్బంది ఏమి లేదు, వాళ్ళు మనం ఫుల్ ఎంకరేజ్. ఇప్పటి వరకు మీ పర్సనల్ విషయాలు ఇప్పుడు డిస్కస్ చేసాం. ఇప్పుడు కొన్ని విషయాలు PPL టోర్నీ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాము. సో మీరు తెలుసుగా, మీరు పెట్లూరు వారిపాలెం ప్రీమియర్ లీగ్ అని, సో మధు క్రికెట్ అకాడమీ తరఫున, అలాగే MVR సాఫ్ట్ సొల్యూషన్స్, SRH క్రియేషన్స్ ఇవన్నీ కలగలిపి 2025లో మనం స్టార్ట్ చేసాము PPL సీజన్ 1. సో అది మనకు సంక్రాంతిలో జరిగింది. ఓకే, సో ఈ సీజన్కి సో నాకు తెలిసి ఒక ప్రిపరేషను ఎలా అయ్యారు అంటే బెస్ట్ ప్రిపరేషను ఆల్ఫా వారియర్స్ టీం నుంచి అయింది నాకు తెలిసి. సో మీరు మీ మాటలో ఏం చెప్తారు? సో ఈ PPL టోర్నమెంట్కి అసలు అది చెప్పగానే మీరు ఎలా అనుకున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారు, ఈ విషయాలు కొన్ని మాతో పంచుకుంటారా? కంపల్సరీ అసలు మెయిన్ పంచుకోవాల్సింది అయ్యే. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఆడిన క్రికెట్ ఒక ఎత్తు, PPL అనేది ఆడిన క్రికెట్ ఒక ఎత్తు. ఎందుకు ఎత్తు అని అన్నానంటే మధు వచ్చేసి సంక్రాంతి ప్రీమియర్ లీగ్ ఆడేసిన తర్వాత అన్న కొంచెం ఈ 25లో కానీ అదే జనవరిలో సంక్రాంతికి మనం ఎలాగో ఆడతాం కదా, PPL సీజన్ 1 అని పెడదాం అనుకుంటున్నానన్న అన్నాడు.
పీపీఎల్ 1 అంటే ఏంది దాని గురించి ఏందయ్యా మధు అది అని అంటే అన్న, మన విలేజెస్ ప్లేయర్స్ మంచి ఆటగాళ్ళు ఉన్నారు, పిల్లలు కానీ యావరేజ్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ. కానీ టౌన్కి వెళ్ళి బయటికి వెళ్ళి ఆడలేకపోతున్నారు. ఆట అయితే ఉంది, మరి ప్రెజర్ వల్ల దేనివల్ల తెలియదు. మనం ఈ పీపీఎల్ అనేది పెడితే ఆట జనాల్లోకి వెళ్ళిద్ది, ఇంట్రెస్ట్ పెరిగిద్ది, మంచి పిల్లలు మంచి ఆటగాళ్ళుగా తయారవుతారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మన ఊరి నుంచి బాగా గట్టిగా ఆడగలుగుతారన్న. అలాంటి ప్లేయింగ్ ఉంటుందన్న అది అన్నాడు. ఓకే మధు, మంచిదే కదా, మనం కూడా కావాల్సింది అదే కదా, ఇబ్బంది లేదు, అలాంటివి సెట్ చేయి మధు అని అంటే మనోడు మధు ఓకే అన్న అని చెప్పేసి స్టార్ట్ చేశాడు పీపీఎల్ 1. స్టార్ట్ చేసిన తర్వాత అంత కొత్తగా ఉంది, అసలు ఒక ఇంటర్నేషనల్ ఐపీఎల్ లాగా ఉంది. అసలు వింతగా ఉప్పలపాడు కళ్యాణ మండపంలో ఆప్షన్ పెడితే ఆ లోపలికి వెళ్తే నేనైతే ఐపీఎల్ లాగా ఫస్ట్ కదా, మనం 20 years నుంచి ఆడినా కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. మనం కోరుకోవటమో లేకపోతే ఎక్కడ టోర్నమెంట్లో టీం ఇవ్వటమో ఇలాంటివి చేశాను, కానీ అలా ఆప్షన్లో ఇలా చేయటం అసలు మధుకి ఇలాంటి ఐడియా వచ్చినందుకు నేను అసలు చాలా ఆనందపడుతున్నా. సరే పీపుల్ అన్నాక వాళ్ళు వీళ్ళు చిన్న చిన్నవి అంటుంటారు, ఇవన్నీ కామన్, అవి మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్న గొప్ప గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. అసలు మనకు నార్మల్ ఉన్న కల్చర్కి అలాంటి కల్చర్ను చూపించి అసలు ప్లేయర్స్ మొత్తాన్ని ఒక చాట చేసి రిజిస్ట్రేషన్ చేసి ఐపీఎల్ లాగా వేలం వేసి నాకైతే చాలా అద్భుతంగా ఉంది. మా మధు అలాంటి డిసిషన్ తీసి అలా నాకు చూపించేసరికి పీపీఎల్ 1 ఖచ్చితంగా కప్పు మనం కొట్టాలి అనే ఆలోచన మైండ్లోకి వచ్చేసింది అన్నమాట. నేను ఎంచుకున్న ప్లేయర్స్ని నేను ఎంచుకున్న వాళ్ళతో మాట్లాడేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంది, అందరిలాగా మనం ప్రిపేర్ అయితే రేపు మ్యాచ్లో ఆడలేం. మనకంటూ ఒక గ్రౌండ్ కావాలి, మనకంటూ ప్రాక్టీస్ చేయడానికి ఒక స్థలం కావాలని ఆలోచించి సికినం ప్రసన్న అని ఉపలపడున్నాడు తమ్ముడు, బాగా ఇంట్రెస్ట్. నేను చెప్పా, తమ్ముడు ఇలా మనం పీపీఎల్ ఎలా అయినా సరే వ్యవహారం చేయాలి తమ్ముడు అంటే, అన్న ఓకే అన్న నేను స్థలం మాట్లాడతా అన్నాడు. ఉప్పలపూడి జగన్ కాలనీ ఎదురు స్థలం మాట్లాడాడు, పాపం మట్టి తెచ్చాడు. గ్రౌండ్ ఒకటికి ప్రసన్న అనే అతను పిచ్చి ఎక్సలెంట్గా చేశాడు దగ్గరుండి. మా టీమ్మేటే ఉన్న 16 మందిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ప్రిపేర్ చేసి పెట్టాడు ముందు. తర్వాత సాగర్, సన్నీ, మనోహర్ వీళ్ళు బాగా కట్టి బాగా మనం ఎట్టయినా గెలవాలి మా, మనం ఎట్టా చేయాలి మా అని. ఇక మధు అప్పుడప్పుడు గ్లిమ్స్ వదలటం దాని గురించి అయితే చెప్పడం ఇంకా హైప్ ఎక్కువైపోయింది. హైప్ ఎక్కువైతుంది, మనం కూడా ఇంకా ఇదిగా ఉండాలని ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళం, మంచు అయినా వెళ్ళేవాళ్ళం, ప్రాక్టీస్ చేసేవాళ్ళం. బాగా బాగా భలే ఆనందంగా హ్యాపీగా టీం మెంబర్స్తో ఎక్కడన్నా బర్త్డే మధు వల్లే ఇదంతా. ఆ మధు బర్త్డే సెలబ్రేషన్ ఎక్కడ చేసేవాళ్ళం, కలిసేవాళ్ళం, అదొక ఎంజాయ్ఫుల్ జర్నీలా జరిగిపోయింది మాకు. నాకైతే భలే ఆనందం. యామలయ్య కానీ అంతా టీం మెంబర్స్, అరబుల్ వీరాంజీ కానీ ఈ మంచి టీం పడింది, మంచిగా ప్రిపరేషన్ అయ్యాం. ఎలా అయినా సరే ఆదివారం మ్యాచ్లు పెట్టడం ఆపోజిట్ టీం మీద, ఓడిపోయినా గెలిచినా అదొక ఎగ్జైట్మెంట్గా ఉంటాం, ప్రాక్టీస్ తీసుకోవటం, అదొక ఛాలెంజ్కి తీసుకోవటం ఎవరైనా చేసాం. మనం తీసుకున్న ఒక డిసిషన్ వల్ల నా టీం ఫైనల్లో లేకపోయింది. ఎందుకంటే మనకి నాకౌట్లో చేజ్ మాస్టర్కి మాకు మ్యాచ్ పడితే వాళ్ళు 63, 62 కొట్టారు. ఫస్ట్ బ్యాటింగ్ మేమే, వాళ్ళు చేజ్ చేయాలి. అంటే అది ఆ పిచ్ ఎక్కువ బౌలింగ్కి మనం ఒక 60 ఉంటే చాలు. మా టీం కొంచెం బౌలింగ్ బాగుంది, స్ట్రాంగ్గా, మేము బౌలింగ్తోనే వచ్చాం, నమ్మకంతో ఇదితో ఉన్నాం. చిన్న అవతల కెప్టెను మా ప్లేయింగ్ 11లో లేని వ్యక్తి, అంటే 16లో ఉన్నాడు, 11లో లేడు, డకౌట్లో కూర్చున్నాడని టీషర్ట్ లేదని అబ్జెక్షన్ పెట్టాడు. అప్పుడు దానివల్ల చిన్న ఇదయ్యి మనమే కొంచెం ఇదైపోయి డిసిషన్ మ్యాచ్ ఆడనని అప్పటికి ఆర్గనైజర్స్ పిలిచారు, ఆడమన్నారు, వాళ్ళు పిలిచారు, పెద్దోళ్ళు చెప్పారు, బతిలాడారు. ఇంకా మనం కొంచెం ఇగోకి వెళ్ళి ఏదో మనం ఆడకూడదు అని అనిపించి మనసులో అతను అబ్జెక్షన్ పెట్టాడు కదా, మనం ఎందుకు ఇంకా ఆడితే బాగోదేమో చండాలు కూడా డిసిషన్ తీసుకున్నాం. ఒకవేళ బేబీ ఆ మ్యాచ్ ఆడింటే ఎలా ఉండేదో ఎలా మారేదో పీపీఎల్, కేవలం అది మటుకు నా డిసిషన్ వల్లే
దెన్ ఆ ప్లేయర్స్ మొత్తం ఈ పీపీఎల్ 1లో అదే క్రమశిక్షణ. ఎవరి టీంలోకి వెళ్ళిన వాళ్ళు కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. ఉన్న 16 మంది కెప్టెన్కి, ఆ టీమ్ మేనేజ్మెంట్కి ఎలా గౌరవించేవాళ్ళంటే ఇంట్లో తమ్ముడు కానీ ఎక్కువ గౌరవించేవాళ్ళు. నేను వద్దు ఆడొద్దు వెళ్దాం పండి అంటే నాతో పాటు ప్లేయర్స్ వచ్చేసారు. అవతల టీం కూడా అంతే. అది నేర్పించాడు ముందు ప్లేయర్స్కి. ఇంతకుముందు మనం ఎలా ఆడతాం, వాగుల్లో ఏంది నువ్వేందే అదేంది ఇదే అరిచేవాళ్ళు. అది పోయింది. అది పోయి ఒకళ్ళ మాట వినటం, ఒకళ్ళ నాయకత్వంలో నడవటం బాగా అలవాటు పడ్డారు. ఆ డిసిషన్ వల్లే ఫెయిల్ అయ్యాను. పీపీఎల్ అయితే సూపర్. నేను ఎప్పుడు కూడా చూడలేదు యూట్యూబ్ లైవ్ కానీ, జనం కానీ, ఆ గ్రౌండ్ చేపించటం కానీ. చెప్పాక 25 ఏళ్ళ నుంచి ఆడిన క్రికెట్ ఒక ఎత్తు, పీపీఎల్ ఒక ఎత్తు. అది ఓకే. మేము కూడా చూసాం. మీ ప్రిపరేషన్ ఈ పీపీఎల్ సీజన్ 1కి ఎట్లా ఉందంటే, ఇప్పుడు పుష్ప బ్రాండ్ ఎలా చెప్తాడో సో అలా ఆల్ఫా వారియర్స్ అనేది ఒక బ్రాండ్ లాగా అయిపోయింది అనమాట. ఎవడ నోట పడినా ఆల్ఫా వారియర్సే. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకటి ఏదైనా చేస్తే ట్రెండింగ్, మీరు ఏది చేసినా ట్రెండింగే. సో ఓకే, మాకు తెలుసు మనం ఏదైనా ఒక కొత్త విషయం చేసినప్పుడు ఖచ్చితంగా విమర్శకులు ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, సో మీరు మాత్రము మీరు చెప్పినట్లుగా మీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటము, చక్కగా అందరూ ఒకే క్రమశిక్షణలో ఉండటం, టైమింగ్ మెయింటైన్ చేయటము, మీ యూనిఫామ్ మెయింటైన్ చేయటము, సో ఒక మాట మీద వెళ్ళిపోవటము, సో ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్స్. సో పీపీఎల్ సీజన్ 1లో మేము చూసాము. సో ఫస్ట్గా ఆ ప్రిపరేషన్కి మేమైతే హ్యాట్సప్ చెప్పాం. సో మధు కానీ నేను కానీ అసలు ఈ హైప్ని ఎవరు మెయింటైన్ చేశారంటే వీళ్ళే మెయింటైన్ చేశారని చెప్పుకునే వాళ్ళం. గ్రౌండ్ ప్రిపరేషన్ ఐడియా మొత్తం నాకు మీరు చెప్పడం కన్నా సికినం ప్రసన్న ఆంజనేయ ఉప్పలపాడు, అతను దీనిలో మెయిన్ లీడ్. అంటే ఎవరు పనుండి వెళ్ళినా కానీ అతను జిమ్కి వెళ్ళటం మానుకొని కూడా ప్రిపేర్ చేశారు. ఈ పీపీఎల్ సందర్భంగా ప్రసన్నకి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే గ్రౌండ్ అతను చాలా కష్టపడ్డాడు, మాకు స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఓకే, మంచిది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు పీపీఎల్ సీజన్ 1 ఆడారు కదా, సో మీరు ఒక బ్యాడ్ మెమరీ చెప్పారు, చేజ్ మాస్టర్స్ తోటి ఆ మ్యాచ్ మీరు అపానం చేసుకుని వెళ్ళిపోవటం. ఓకే, సరే, అది కాకుండా లేదా దానితో కలిపైనా కానీ ఈ పీపీఎల్ సీజన్ 1లో సో మీరు ఈ అపోనెంట్ మనకి స్ట్రాంగ్ ఉన్నారు, సో వీళ్ళ మీద కొంచెం గెలవటం కష్టం, లేదా వీళ్ళ మీద మంచి మనం ప్లాన్స్తో ఆడాలి అనుకున్న అపోనెంట్ ఎవరు, తర్వాత మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ నేను చూసాను స్టాటిస్టిక్స్, మీరు పీపీఎల్ సీజన్ 1కి ముందు కొంచెం ఫ్యాట్గానే ఉండేవాళ్ళు, మీరే ఫీల్ అవుతుంది. ఓకే, ఇబ్బంది. సో కానీ ఆ సీజన్ 1కి మీరు ప్రిపేర్ అయ్యి మీరు చాలా ఫిజికల్గా చాలా ఫిట్నెస్కి వచ్చేసారు. సో బౌలింగ్ కూడా చక్కగా వేశారు. ఆల్మోస్ట్ మీరు టాప్ బౌలర్స్లో సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నారనుకుంటా. సో ఈ మార్పుని మీరు ఎలా చెప్తారు? సో మీకు కష్టమైన టీము, వీళ్ళతో మేము ఆడటం కష్టం అనుకున్న టీం ఏంటి, మీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నారు? ఫస్ట్ నేను అదే చెప్పావు కదా నా అపోజిషన్ టీం ఏది అని. నేను టీములన్నింటిలో నేను బాగా ఆలోచించింది పవర్ హౌస్ అనే టీము నాకు కొంచెం గెలవటం కష్టం. వాళ్ళు అంత యూత్, అంటే ఒక ఏజ్డ్ అనమాట. అదే కాక మిట్టా వేణు ఉన్నాడు. అతను ఏంటంటే ఆట చాలా ఉంది, మంచి ఆట ఉంది, కానీ అగ్రెసివ్గా ఉంటాడు. అతను మైండ్ పెట్టి క్రికెట్ ఆడిస్తే ఆట బాగా ఆడిస్తాడు, ఆట బాగా కూడా ఆడతాడు. ఎక్కువ అగ్రెసివ్ ఉండటం వల్ల అది కొంచెం తేలికైపోయింది. నేను ఆలోచించిన నా ఉద్దేశం ఏంటంటే పవర్ హౌస్ అనే టీము అంతా యువకులు, ఉత్సాహవంతులు, మంచి బౌలర్స్ ఉన్నారు, బ్యాటింగ్ ఆడేవాళ్ళు ఉన్నారు. నేను స్ట్రాంగ్ టీం అని ఆలోచించాను. వాళ్ళంత పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇంకా అదొక్కటే టీం నాకు అనిపించింది. ఇంకా ఏ టీం మీద నాకు అంత టఫ్ అని అనిపించలేదు. క్యాజువల్గా తీసుకున్నా. దాని గురించి ఎక్కువ ఆలోచించాను. ఇంకోటి, ఎందుకు నువ్వు ఇలా బాడీ కానీ అవి కానీ ఫిట్నెస్ కానీ చేసావు బౌలింగ్ అని అంటే, ఈ మధు తీసుకున్న నిర్ణయం మన ఊరు చుట్టుపక్కల 4-5 ఊర్లకి ఇలాంటి అడిగేసే స్టెప్ ఎవరు ముందుకు రాలా. ఫస్ట్ వచ్చాడు, ఇలాంటి మంచి ఒక కాన్సెప్ట్తో పీపీఎల్ అనేది తెచ్చి ఎంత వ్యవహారం చేస్తున్నాడు, ఇంత ఆలోచిస్తున్నాడు.
ఆట చిల్లీగా చీదరగా ఆడకూడదు. మనం మనసు పెట్టి క్రికెట్ లాగా ఆడాలని. ఒకటి, నేను మేనేజర్గా ఉన్నాను, ఆల్ఫా ఆర్ఎస్ మేనేజర్. ముందు నా పర్ఫార్మెన్స్ బాగుంటేనే నా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అని నేను ఆలోచించాను. చెప్పాను కదా ప్రసన్న అని, అతను జిమ్కి వచ్చి అతనితో నేను డైటింగ్ అవి ఇవి అడిగాను. దాదాపుగా 2 months ఉన్నాను. నేను 89 ఉన్నా వెయిట్. పీపీఎల్కి వచ్చేసరికి 79కి వచ్చా. 10 kgs తగ్గాను 2 monthsలో. దానిలో ఆ తగ్గడంలో ఏంటంటే మనం యాక్టివ్ ఎక్కువైపోయి రన్నింగ్ బాగా రావటం, ఫిట్నెస్ వల్లే. బౌలింగ్ కూడా మంచి వేగం పడటం, ఫాస్ట్ పడటం, లెంత్ మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కొంచెం లెంత్ వేయటం, స్లో ఓవర్లు వేయటం. ఇలా నేను బౌలింగ్ ముందు నా గురించి నేను ఎక్కువ ఆలోచించేవాడిని. మన టీంలో 16 మంది యువకులు ఉన్నారు. వాళ్ళకన్నా నేను ఇంకా బెటర్గా ఉండాలి, నేను బెటర్గా వాళ్ళకు పోటీనిస్తేనే నేను ఏదైనా చెప్తే నా మాట వింటారు, నా వ్యవహారం చేస్తారు అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ బాగా కష్టపడ్డాను. దాని దగ్గర రిజల్ట్స్ వచ్చినాయి అనుకుంటున్నాను. సరే వచ్చినా రాకపోయినా నా కష్టం అయితే నేను పడ్డాను బాగా. అంటే మా టీంలో మంచి ఫాస్ట్ బౌలర్ మనోహర్, ముద్దుమాల మనోహర్. అది వేగం బాగా వేస్తాడు, బౌలింగ్ యాక్షన్ కూడా వేరుగా ఉంటుంది. మనం గట్టిగా అతనితో పాటు పోటీ పడాలి, పోటీ పడితేనే మనం ఏదైనా చెప్పినా అతను వినేది అని. నెక్స్ట్ సన్నీ ఉన్నాడు, మంచి వేగం వేస్తాడు, కట్టలు వేస్తాడు. వాళ్ళిద్దరు ఆలోచించి నేను కొంచెం ఇదైపోయాను. నెక్స్ట్ మా కెప్టెన్ సాగర్, అతను ఏంటంటే మిస్టర్ కూల్ కెప్టెన్ అంటారు, అతనే మిస్టర్ కూల్ కెప్టెన్. మనం క్రెడిట్ ఏం లేదంటే అతను కెప్టెన్లో తీసుకునే నిర్ణయాలు కానీ అవి కానీ ఇవి కానీ ఎవరు ఏమన్నా సరే ఫీల్ కాడు. నేను తిట్టినా, మనోహర్ తిట్టినా, ఇంకొకరు తిట్టినా ఫీల్ కాడు. నిర్ణయాలు పాజిటివ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. మేము కొద్దిగా అలా ఇలా లేకుండా ఒక రకంగా ఆడ ఉండడానికి కూడా సాగర్ చాలా మెయిన్ కారణం. అంటే అతను చేసే కెప్టెన్సీలో ఏముందిలే బాయ్ అంటారులే అభిమానంతో, ఏముందిలే బాయ్, అదేందిలే బాయ్, చేద్దాం, సర్దుకొని వెళ్దాం, అట్టెళ్దాం ఇట్టెళ్దాం అని ఇంకా చెప్తా ఉంటాడు. అతను కూడా మంచి బౌలరు, అతను మంచి టాలెంట్ ఉంది సాగర్కి. అందుకని నేను కెప్టెన్ చేశాను. మంచి బౌలింగ్, ఫీల్డింగ్ మంచి ఎవరు ఉంది. వీళ్ళకన్నా బెటర్గా ఉండాలని నేను ఫిట్నెస్ బాగా చేశాను, రన్నింగ్ అన్నీ మార్చుకున్నాను. పీపీఎల్లో రమేష్ అనే ఒక కనపడాలి బ్రాండ్ అనే ఉద్దేశంతో నేను అలా. సో మీరు ఆ యూత్కి పోటీగా నేను ఉండాలి అన్నట్లుగా ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యారనమాట. సో వెయిట్ లాస్ అవ్వటం కానీ, యాక్టివ్ అవ్వటం కానీ, మీ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ. ఓకే, వెరీ గుడ్. సో ఈ పీపీఎల్ సీజన్ 1, సో దీని గురించి మీరు ఆ ప్రిపరేషన్ కానీ దీని గురించి ఏం చెప్తారు? ఇంకొకటి, ఇప్పుడు ఒక పెద్ద టోర్నీలో ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉంటాం. ఆ ఫస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు మనలో తెలియని సంథింగ్ ఏదో ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ 1-2 మాటల్లో మీకు అసలు ఆ టోర్నీలు ఇప్పుడు ఈ స్టేడియంలో బ్యాట్స్మెన్ వచ్చేటప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. సో అటువంటి ఫీలింగ్స్ మీకు ఎట్లా ఫస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? 1-2 మాటల్లో చెప్పాను కదా, పీపీఎల్ 1లో ఆడడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అదొకటి. ఆ ఫీల్ అంటే అది చెప్పాను మనకి. నువ్వు ఇందాక ఒక క్వశ్చన్ అని, అంటే మనం పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుందని. నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా నేను బ్యాటింగ్కి దిగేటప్పుడు కానీ, బౌలింగ్ వేసేటప్పుడు కానీ, బాయ్ వెళ్తున్నాడు బ్యాటింగ్కి, బాయ్ వచ్చాడు బౌలింగ్కి, మన పడని వ్యక్తులు కూడా అలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంత పెద్ద టోర్నీ పెట్టి ఈ టోర్నీలో చాలా క్రమశిక్షణగా అసలు పీపీఎల్ 1 గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే అలాంటి టోర్నీ అసలు 24 ఏళ్ళ నుంచి నేను కాదు, నాతో సీనియర్స్ కూడా ఎవరు ఆడి ఉండరు. అలాంటి పెద్ద టోర్నీలో ఆడటం నిజంగా అదృష్టం, చాలా బాగుంది అసలు. అందుకే నేను చెప్తున్నాను, అలాంటి టోర్నీలో ఆడుతున్నప్పుడు అసలు ప్రతిదీ ఎగ్జైట్మెంట్ ఏం కదా, అని అడిగేది ప్రతి సీన్ కూడా ఆనందంగా ఉంటుంది, ప్రతి ఇంట్రడక్షన్ కూడా చాలా గొప్పగా ఉంటుంది, నలుగురికి చెప్పుకునేంత గొప్పగా ఉంటుంది. నిన్న మధు ఆర్గనైజరు ఒక వీడియో క్లిప్ చేసి పంపించాడు, ఇంటర్వ్యూ ఉందన్న రేపు అని. అది మా అబ్బాయి చూశాడు. నాన్న ఏంది నాన్న అసలు బౌలింగ్ మామూలుగా లేదు, అది ఇదని చెప్పట్లా. అవి మనం చేయం కదా, అవి కొత్తగా ఉంటాయి. ఇది ప్రతి మూమెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, చాలా గ్రేట్ఫుల్. సో ప్రతి మూమెంట్ ఎగ్జైట్. ఎందుకంటే ఎప్పుడు వీడియోస్ లేదు, అసలు మనల్ని లైవ్గా మన ఫ్యామిలీ మెంబర్స్ చూసిన లేదు.
సో ఏదో వస్తున్నాం పోతున్నాం అనుకున్నాం కానీ బట్ అది ఒక లైవ్ కవరేజ్ ఉండటం వల్ల మళ్ళీ ఒక ఆ గ్రేట్ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల మీకు ఆ ఫీల్ వచ్చింది. అంతే. సో మరి ఆ PPL 1లో మీరు మంచి హైప్ మెయింటైన్ చేశారు, మంచి ప్రిపరేషన్ చేశారు. మరి ఈ PPL 2 కూడా అలానే ఉంటుందా ప్రిపరేషను? కప్పు నమ్మదేనా? ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? కంపల్సరీ అది నా కలే. PPL 1తోనే జరిగిద్ది అనుకున్నాను. సరే మన ఆవేశ వల్ల నిర్ణయాల వల్ల కుదరలేదు. నెక్స్ట్ ఖచ్చితంగా కప్పు ట్రై చేయడం కాదు, కప్పు కొట్టే చూపిస్తాం. నా ప్రిపరేషన్ ఎలా ఉంటుందో నేను ఏదైనా లైవ్లోనే చూపిస్తా, ఓకే. ఇలా చెప్పను. నా ప్రిపరేషన్ PPL 1 కంటే 2లో ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈసారి పోయినసారి జరిగిన తప్పులు సరి చేసుకుంటాం. ప్లేయర్స్ కొంచెం పెద్ద టోర్నీ అయ్యేసరికి టెన్షన్ పడ్డారు. మంచి టీం వచ్చింది నాకు, కానీ జనం పెద్ద ఈవెంట్ కదా, కొంచెం ప్లేయర్స్ ఇబ్బంది పడ్డారు. ఈసారి అలాంటి జరగనీయకుండా క్లారిఫికేషన్గా చక్కగా ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది. ఆలోచించే విధానాలు కూడా మార్చుకుంటాం. మాట్లాడే విధానాలు, ఆలోచించే విధానాలు అన్నీ మార్చుకొని కంపల్సరిగా PPL 2 కప్పు మటుకు ఈసారి విన్ అవుతాం. కప్పు మనదే అనగానే కప్పు మటుకు కొడతాం. ఆల్ఫా వారియర్స్లో ఎలాంటి సచ్చు ఉండదు. ఈసారి ఖచ్చితంగా కప్పుకు రీచ్ అవుతాను, ఇది గ్యారెంటీగా. ఇంటర్వ్యూ ముందు చెబుతున్నాను. ఆల్ఫా వారియర్స్ PPL 2 ఖచ్చితంగా కప్పు కొడుతున్నాం, ఇంకంతే. సో ఈసారి కంబ్యాక్ స్ట్రాంగ్గా ఇస్తానంటారు, అంతే, అంతేనా? కంపల్సరీ ఫుల్ స్ట్రాంగ్. ఓకే. సో మీకు ఒక ఎగ్జైటింగ్ మూమెంట్ చెప్తాను. ఈ మనం యూట్యూబ్లో మన షార్ట్స్, సో మధు PPL ఛానల్ ఒకటి ఉంది, ఓకే, మధు వైబ్స్ అని. ఓకే ఓకే, అందులో కొన్ని పోస్ట్ చేసాం PPL 1 ఓకే వీడియోస్ కానీ కొన్ని పోస్టులు కానీ చేసాం. సో ఇప్పుడు ఈ PPL సీజన్ 2లో ఒక 150 మంది నుంచి 160 మంది రిజిస్టర్ అయిపోయారు. సో మేము ఒక క్వశ్చన్ రైజ్ చేసాం, ఈ PPL 2 సీజన్లో ఆడాలనుకుంటున్నారా, ఏ టీంలో మీరు ఆడాలనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ మేము ట్యాగ్ చేసాం. ట్యాగ్ చేసినప్పుడు కింద కామెంట్స్ వస్తాయి కదా, ఒక న్యూ పర్సన్ అతను. సో అతనికి PPL 1లో లేడు అతను, సో న్యూ విలేజ్ నుంచి. సో అతను ఏం పెట్టాడో తెలుసా, ఆల్ఫా వారియర్స్ అని పెట్టారు. ఓకే ఓకే ఓకే, మీరు చూసారు ఆ పోస్ట్? చూశాను. సో అంటే మీకు తెలియకుండా మీరు ప్రిపేర్ అయిన విధానం, మీరు చూపించిన డెడికేషన్, సో అతనికి నచ్చి ఎక్కడ ఏ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నారు అనగానే అతను ఓన్లీ ఆ ఒక్క కామెంటే మళ్ళీ దానికి. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఆల్ఫా వారియర్స్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు జాయిన్ ఆల్ఫా వారియర్స్ అని ఆయన పెట్టారనమాట. సో అంత ఒక బ్రాండ్ ఒకటి మీరు క్రియేట్ చేశారు. ఓకే, సో ఈ PPL సీజన్ 2 కూడా అంతే ట్రెండింగ్లో ఉంటారా? కంపల్సరీ. అసలు ట్రెండింగ్ ఇంకా ఎక్కువ అయింది కానీ తక్కువ కాదు, అలాగే ఉంటాం ట్రెండింగ్లో. అలాగే కంబ్యాక్ ఇస్తాం, ప్లేయర్స్ని అలాగే చూసుకుంటాం. గేమ్ ఇంకా మెచ్యూరిటీగా ఆడతాం. కంపల్సరీగా PPL 2 ఫైనల్ ఒకటి చేరుకుంటాం. ఓకే, సో చాలా విషయాలు చెప్పారు. సో PPL సీజన్ 1 గురించి ఒక లాస్ట్ 1 or 2 క్వశ్చన్స్. మీరు ఇందాక చెప్పారు కదా, మీరు చేజ్ మాస్టర్స్ ఆడేటప్పుడు చిన్న ఇష్యూ అయింది. సో దానికి మీరేం చేశారు, గ్రౌండ్ నుండి వాకౌట్ అయిపోయారు. కానీ అది వాకౌట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో అది మీరు గుడ్ డెసిషన్ అంటారా, బ్యాడ్ డెసిషన్ అంటారా? నా ఆలోచన ప్రకారం అప్పట్లో అది గుడ్ డెసిషన్ అని అనిపించింది. ఎందుకంటే నేను క్రికెట్ ఆడుతున్న స్టాండింగ్లో చేజ్ మాస్టర్ కెప్టెన్ పల్లె సాయి అల్లుడు అవుతారులే సాయి ఆడి ఉన్నాడు. సాయి ఇలా ప్లేయింగ్ 11లో ఒక ప్లేయర్ లేడు, డకౌట్లో ఉన్నాడు, టీషర్ట్ వేయలేదు, షర్ట్ వేయలేదని చిల్లీ లేదని చెప్తే ఆర్గనైజర్స్ 2 runs కట్ చేస్తా అన్నారు. అంతకుముందు ఆ చేజ్ మాస్టర్లో వేరే అతనికి ట్రాక్ లేదు, మేము అబ్జెక్షన్ పెట్టాం. ప్లేయింగ్ 11లో ఉన్న వ్యక్తికి అబ్జెక్షన్ పెట్టాం, అది ఓకే ఇచ్చేశారు. మాకు ప్లేయింగ్ 11లో ఉన్న లిస్టులో కూడా అతని నేమ్ లేదు. అతను డగౌట్లో కూర్చొని ఉన్నాడు, మ్యాచ్ చూద్దాం అంటే ఆల్ఫా వారియర్స్ ఆడుతుంది, మన టీమ్ మెన్స్ చూద్దాం వెళ్దాం అని ఉంటుంది కదా.
ఆ టీంలో వ్యక్తి కాబట్టి వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే అతనికి అబ్జెక్షన్ పెట్టారు. అప్పుడు ఆర్గనైజర్స్ తగ్గించారు. అప్పుడు లేదన్నా మీకు వాళ్ళు పెడితే తగ్గించాం కదా, నువ్వు మళ్ళీ దీన్ని క్వశ్చన్ రేజ్ చేస్తాయింది, అవి తగ్గించేది కాదన్నా, మీరు 2 రన్స్ కట్ చేసుకొని ఆడాల్సిందే అన్నాడు. అలా అయితే ఒక చిన్న పిల్లగాడు చెప్పింది మీరు కరెక్టా కాదా ఆలోచించుకోకుండా పరిగణనలో తీసుకొని, ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నన్ను ఆలోచించకుండా రీజనబుల్ అయితే తీసుకో, నేను వెళ్ళిపోతాను, లేకపోతే లేదని నేను కొంచెం ఆర్గ్యూ చేశాను. ఇంత పీపీఎల్లో ఇంత ఆర్గ్యూ అవసరం లేదన్నా, నీ ఇష్టం, అది రూల్ అంటే రూలే అన్నాడు. అలా అయితే నేను ఆడిన మ్యాచ్ అని చెప్పేసి వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత నాతో పాటు నా ప్లేయర్స్ కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మండవ వెంకటేశ్వర్లు అన్న కాల్ చేశాడు. ఏంటి అలా వెళ్ళిపోవడం తప్పు, అసలు పెద్దోడు పోయిండు, నువ్వే నలుగురు చెప్పాలి కానీ నువ్వు అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, నువ్వు గ్రౌండ్లోకి రా అన్నాడు. సరే నేను వచ్చేసాను గ్రౌండ్లోకి. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడారు, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి. అప్పుడు రేవంత్ నా దగ్గరికి వచ్చాడు. సరే అన్న, పెద్దోడివి అలా అనమాకు, ఇద్దరికి చెరొక 2 పాయింట్లు కట్ చేద్దాం, మ్యాచ్ ప్లే ఆడండి అన్నాడు. ఓకే రేవంత్, అలా అయితే ఓకే ఆడతాను అన్నాడు. సరే మనోడిని అడిగేసరికి కెప్టెన్ని ఒప్పుకొని అది ఇది అన్నాడు. ఇక ఇంకా ఒప్పుకొని అన్నాడు. ఏంటంటే నేను ఇంకా చిన్న అబ్బాయికి ఆట మనం ఆడేటప్పుడు కూడా పుట్టలేని అబ్బాయికి అంత కోపం అంత ఆవేశం ఉంటే మనం ఎందుకు తగ్గి ఇలా ఉండాలని నేను ఇంకా అసలు గేమ్ మళ్ళీ రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా ఇంకా నేను ఆడదలుచుకోలేదు. నేను ఆడకుండా వాకౌట్ చేసి బయటకు వచ్చేసాను, నేను ఆడనని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ డేకి 2 డేస్కి లేదా ఫైనల్ అయిపోయిన తర్వాత చాలామంది నుంచి అది బ్యాడ్ డిసిషన్గా వచ్చింది. అంటే కొంచెం తగ్గైనా సరే ఆడింటే ఎలా ఉండేదో రిజల్ట్, ఓడిపోయినా మళ్ళీ అవకాశం ఉంది కదా, తొందరపడ్డావు, నీ ఆలోచన సరికాదు, పెద్దోడు అయ్యిండి కూడా నువ్వు కొంచెం నిలకడగా ఆలోచించలేకపోయావు, ఆవేశపడ్డావు అని మన ప్లేయర్స్ కానీ బయట ఉన్న వాళ్ళు కానీ ఒక 5 నిమిషాలు కానీ ఆలోచించినట్టయితే రిజల్ట్స్ వేరుగా ఉండేవి. ఆవేశపడ్డాను, ఎక్కువ మంది బ్యాడ్గానే తీసుకున్నారు. నేను కూడా ఫీల్ అయ్యా, కొంచెం వెయిట్ చేసి ఆలోచించుంటే బాగుండేది, ఓ 10 నిమిషాలు టైం తీసుకొని. రిజల్ట్స్ వేరు, మనకు కావాల్సింది ఏంది, విన్నింగ్ రిజల్ట్స్, ఇవన్నీ కాదు కదా. మనం కష్టపడిన దానికి రిజల్ట్స్ కనపడాలి. వెయిట్ చేసినట్టయితే ఆ రిజల్ట్స్ కనపడాయి. ఇంత కష్టపడి కూడా అనవసరంగా ఆవేశపడి తొందరపడి నిర్ణయం తీసుకున్నానని చిన్న బాధ ఉంది, ఇప్పటికి కూడా ఉంది అది. సో ఎదుటోళ్ళ గురించి కాదు, రూల్స్ అనేవి పాటిస్తే సో రిజల్ట్స్ బాగుంటాయి. సో అదనమాట, ఇటువంటి ఆ ఫీలింగ్స్ అనేవి ఉండకూడదు. ఓకే. సో ఇప్పుడు సీజన్ 2కి సిద్ధం అవుతున్నారు, అవునా? కంపల్సరీ. ఓకే. సో ఈసారి స్ట్రాంగ్ టీంతో వస్తారు. అంటే మేము పీపీఎల్ 1 రిటర్న్ చేసుకున్నాం ప్లేయర్స్ని, ఒక 5 ప్లేయర్స్ని. మా సెకండ్ మేనేజర్ ఉన్నాడు ముద్దుమాల మనోహర్, ఏదో చిన్న చిన్న కారణాల వల్ల బయటికి వెళ్ళాడు. నేను ఆప్షన్కి వెళ్తాను అని వెళ్ళాడు. అతను ఉన్నట్టయితే మాది ఇంకా స్ట్రాంగ్ ఉండేది. మంచి బౌలరు, మంచి ఆల్రౌండరు, మంచి ఫీల్డరు, బిగ్గెస్ట్ మంచి ఫీల్డరు. అతను ఆట మంచి ఆల్రౌండర్లో నెంబర్ 1 క్యాండిడేట్ ఉన్నది. మాకు కొంచెం లోటు అదే, మనోహర్ అని బయటికి వెళ్ళాడు. ఉన్నట్టయితే ఫుల్ స్ట్రాంగ్, కానీ దాన్ని అలాంటి వ్యక్తి కోసం ట్రై చేస్తాం. ఆప్షన్లో కంపల్సరీగా స్ట్రాంగ్గా వస్తాం. ర్యాపిడ్ ఫైర్ లాగా ఫ్యూ క్వశ్చన్స్, మీరు 1 వర్డ్ ఆన్సర్ చెప్పేసేయాలి. ఓకే. సో మీ ప్రదర్శన సో పీపీఎల్ సీజన్ 1లో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నది? సంతృప్తిగా ఉందా, లేకంటే బ్యాడ్ ఫీల్ అవుతున్నారా? హ్యాపీగానే ఉంది. ఓకే, గుడ్. సో మీ గేమ్లో ఇంప్రూవ్ చేయాలి అనిపించిన ఆ యొక్క రీజన్స్ కానీ, లేకుంటే ఆ యొక్క సెక్టార్లు ఏంటి? అంటే బ్యాటింగ్, బౌలింగ్, అట్లా బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ. సో ఏ ఏరియాలో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు సీజన్ 1 అంతా చూశారు కదా, సో ఏ ఏరియాలో మేము ఇంప్రూవ్ అవ్వాలి అని అనిపించింది? బ్యాటింగ్ బాగా స్ట్రాంగ్ అవ్వాలని. ఓకే, బ్యాటింగ్, గుడ్. సో మీరు లాస్ట్ టైం సీజన్ 1లో కప్పు మిస్ అయ్యారు, లేదా ఆ చేజ్ మాస్టర్స్తో అట్లా ఒక మ్యాచ్ ఇదేంది. సో అటువంటి ఛాన్సే వస్తే మళ్ళీ మిస్ అవుతారా, లేకుంటే యూజ్ చేసుకుంటారా? మిస్ కానీ సార్ ఈసారి చాలా యూజ్ చేసుకుంటాను, నెమ్మదిగా ఆలోచించి ఈసారి కరెక్ట్ డిసిషన్ తీసుకుంటాను. ఓకే. మళ్ళీ సేమ్ క్వశ్చన్, గత సీజన్లో మీ కష్టతరమైన ప్రత్యర్థి ఎవరు?
కష్టతరమైన ప్రత్యర్థి అంటే చెప్పాను కదా, సీజన్ ప్లేయింగ్ 11 దిగక ముందు పవర్ హౌస్ అని, అంటే మ్యానా టీమా, టీమ్. పవర్ హౌస్ అని అనుకున్నాను. నాకు గ్రౌండ్లో దిగిన తర్వాత నాకు పెద్ద అనిపించలే, ఎవరు ఏం అనిపించలేదు, ఇది పెద్ద టఫ్గా ఉంటుంది టీము అని నేను దేని గురించి ఆలోచించాలి. ఓకే. సో ఇది ఒక మంచి ప్రశ్న. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? MS ధోని. నంబర్ 7. ఓకే, వెరీ గుడ్. సో మీకు బ్యాటింగ్ లేదా బౌలింగ్, ఫీల్డింగ్ ఏది ఇష్టం? బౌలింగ్. బౌలింగ్. సో మీ డ్రీమ్ మ్యాచ్, మేబీ మీరు ఇంటర్నేషనల్ క్రికెటర్తో ఆడాలనుకోవచ్చు. సో డ్రీమ్ అనేది డ్రీమ్ ఎవరికైనా. సో ఎవరితో ఆడాలనుకుంటారు, ఎవరితో ఆడాలని ఉంది? MS ధోని. MS ధోని. అవకాశం వస్తే MS ధోనితో ఆడేస్తారు కంపల్సరీ, మిస్ చేసుకోను. ఓకే. సో మీ స్ట్రాంగ్ షాట్ లేదా బౌలింగ్లోనైతే బౌలింగ్, సో ఏ బాల్ స్ట్రాంగ్గా ఉంటారు మీరు? నేను బాగా బ్యాక్ షాట్ బాగా ఆడతాను, నా స్ట్రాంగ్ అది, దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతాను. బౌలింగ్ వచ్చేసి లైన్ అండ్ లెంత్ ఎక్కువ, వికెట్ కన్నా లైన్ అండ్ లెంత్ ఎక్కువ ఫోకస్ పెడతాను. ఓకే, లైన్ అండ్ లెంత్ బౌలింగ్ తీస్తారు. ఓకే, ఒకవేళ మిమ్మల్ని మీరు ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ఎట్లా చెప్పుకుంటారు? మంచి బౌలర్ అని చెప్పుకుంటా. ఓకే, క్రికెట్ పరంగా మంచి బౌలర్ అని చెప్పుకుంటారు. ఓకే, వెరీ గుడ్. సో మంచిది, చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు PPL సీజన్ 1 గురించి మీరేం చెప్తారు? PPL సీజన్ 2 గురించి ఏం చెప్తారు? అంటే ఒక రేటింగ్ లాగా ఏం చెప్తారు? రేటింగ్ అంటే PPL 1 10కి ఎక్సలెంట్, అదే 10కి 9 ఇస్తాను, 1కి. 2కు 10కు 20 అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్ అది? నా ఎక్స్పెక్టేషన్. సో మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది అంటారా PPL కమిటీ? ఈసారి ఖచ్చితంగా అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఉండేది, నెక్స్ట్ టైం అవన్నీ కరెక్షన్ చేసుకుంటారు. 10కు అసలు 100 కూడా అవ్వచ్చు ఈసారి, అలా ఉంది ప్రిపరేషన్. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ 1 కన్నా 2 ఇంకా బాగా ఉంది నాకు అనిపిస్తుంది నా మనసులో. ఓకే. సో PPL సీజన్ 1కి మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు, గ్రౌండ్ వర్క్లో కానీ వేరే మెయింటైన్ చేయడంలో కానీ చాలా సపోర్ట్ చేశారు. సో ఈ PPL సీజన్ 2కి ఆ టైప్ ఆఫ్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా కమిటీ తరపు నుంచి? నేను PPL 1 పెడుతున్నారు, PPL 2 పెడుతున్నారు, లేకపోతే నువ్వు పెడుతున్నావు టోర్నీ, ఇలా వీళ్ళు పెడుతున్నారని కాదు. క్రికెట్ ఎవరు పెట్టినా నన్ను ఇన్వైట్ చేస్తే క్రికెట్ అంటేనే నేను సపోర్ట్ చేస్తాను. ఇంకంతే, క్రికెట్ కోసం ఖచ్చితంగా ఎప్పుడు ఏ ఇయర్ ఎనీ టైం పెట్టినా నా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. ఓకే. సో మీ సపోర్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? కంపల్సరీ. క్రికెట్ ఉంది ఆడ, మీరు మేము కాదు, అక్కడ గేమ్ క్రికెట్, ఓన్లీ క్రికెట్ ఉంది కాబట్టి ఒక మాట అనిపించుకునైనా సపోర్ట్ చేయాలని నా మనసులో ఉంటుంది. ఇంకా అదంతే నా ఫీల్. ఓకే. సో క్రికెట్ ఉంటే రమేష్ అంతే, అంతేనా? అంతే. ఓకే, వెరీ గుడ్. సో ఫైనల్గా ఒక 2 ప్రశ్నలు. ఓకే. సో మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు? అట్లాగే మీలాంటి ప్లేయర్స్కి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? 1-2 మాటల్లో. నాకు సపోర్ట్ చేసే వాళ్ళని ఇంకొంచెం బాగా సపోర్ట్ చేయమని చెప్తాను. ఇంకా ప్లేయర్స్ అంటే నేను అదే చెప్తున్నా, మన ఊర్లో మంచి ప్లేయర్స్ ఉన్నారు, యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు మిట్టా వేణు ఉన్నాడు, తేజ పల్లె తేజ వెరీ గుడ్ ప్లేయర్. అసలు ఎంత బ్యాట్స్మెన్ అంటే అసలు అతను యూత్లో ఉన్నప్పుడు నేను టోర్నీకి తీసుకెళ్ళాను, టోర్నమెంట్కి. ప్రతి మ్యాచ్ 50 కొట్టేవాడు. చిన్న పిల్లగాడు, చూడటానికి పొట్టిగా ఉంటాడు, బ్యాటింగ్ స్కిల్స్, ఆఫ్ సైడ్ 7 పెట్టినా సరే గ్యాప్లో కొట్టే కెపాసిటీ ఉంది. అలాంటి వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఓన్లీ అంటే చాలామంది ఫీల్ అయిన ఇంటర్వ్యూ చూసి నేనేం బాధపడను. మన ఊరు ప్లేయర్స్, మన పిల్లలు బాగా ఆడితే నాకు ఆనందం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇంకా పుంజుకోవాలని నేను ఆ వేణు కానీ, తేజ కానీ, సాయి కానీ, ఆ బెంబుల్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఇంకా పర్ఫార్మెన్స్, బూస్లీ అంటారు చందు, అలాంటి వాళ్ళు కానీ, 5 యూత్ ఉన్నారు పిల్లలు, 5 యూత్, వాళ్ళు ఆటను బాగా ప్రేమిస్తారు. మంచి వాళ్ళల్లో ఆట బాగుంది, బాగా ఆటను ప్రేమిస్తారు, ఒక యూనిట్గా ఆడటం కానీ. ఇలాంటి వాళ్ళు ఏంటంటే బాగా ఆడితే నాకు బాగా ఆనందంగా ఉంటుంది. యూత్ మనకు సంబంధించి మన ఊరు యూత్ క్రికెట్ ప్లేయింగ్ 100% ఎఫెక్ట్ పెట్టి ఆట ఆడి బాగా ఆడుతున్నారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఈ సీజన్ 2లో మనం అరౌండ్ 20 విలేజెస్ యాడ్ చేసాము, చుట్టుపక్కల విలేజెస్ అన్నీ. ఇప్పుడు కొత్త ప్లేయర్స్ వచ్చారు, కొంతమందికి సీజన్ 1 గురించి తెలుసు, తెలియకపోవచ్చు. ఈ ప్లేయర్స్ అందరికీ 1-2 మాటల్లో మీరేం చెప్తారు? సీజన్ 2కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సో దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి,
సో ఎలా కమిటీకి సపోర్ట్ చేయాలి, ఎలా రూల్స్ ఫాలో అవ్వాలి, 1-2 మాటలు ప్లేయర్స్ అందరికీ. మీరు సీజన్ 1లో మంచి ప్రిపరేషన్ ఇచ్చారు కదా, సో వాళ్ళకి ఏమి మెసేజ్ ఇస్తారు పీపీఎల్ గురించి? పీపీఎల్ 1 చాలా చక్కగా జరిగింది. పీపీఎల్ 1 చూసిన తర్వాత ప్రతి పల్లెటూరు ప్లేయర్ కూడా నేను ఎందుకు పాల్గొనలేదని చాలా బాధపడ్డారు ప్రతి ప్లేయరు. అందుకే ఇప్పుడు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా చేసుకోండి, రీచ్ చేయండి. పీపీఎల్ 2 పల్లెటూరు ప్రీమియర్ లీగ్ చాలా బాగుంటుంది, మీ గేమ్ని ఎక్కడికో తీసుకెళ్ళిద్ది. నేను చెబుతున్నాను ఏనండి, ఆడిన ఎక్స్పీరియన్స్గా చెబుతున్నాను. ప్లేయర్స్ మీకు ఓన్లీ విలేజెస్ ప్లేయర్స్కే చెబుతున్నాను. ఆట చాలా చక్కగా ఉంటుంది, ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన ఫీలింగ్ వచ్చిద్ది. ప్లేస్ మీరు వచ్చి మీ ఆట ఆడి వెళ్ళిపోతే హ్యాపీగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు ఇన్నాళ్ళు ఆడిన క్రికెట్ కన్నా ఈ టోర్నీ ఆడితే ఒక కొత్త అనుభవం, కొత్త క్రికెటర్లో మీరు జనాల్లో కనపడతారు. ప్లేయర్స్కి నేను ఇదే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్. సో ఫైనల్గా మీరు మేబీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో 24 ఏళ్ళుగా మీరు క్రికెట్ ఆడుతున్నారు కదా, సో పెట్లూరు వారిపాలెంలో గ్రౌండ్ లేదు. సో ఈ సమస్య మీద మీరు ఎట్లా, అంటే ఏ స్టాండ్ తీసుకోవాలనుకున్నారు? సో గ్రౌండ్ గురించి ఏమన్నా ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? అంటే గ్రౌండ్ అని మనం ఏదైనా పోరాటానికైనా, ఇప్పుడు మన ఎస్సీ నుంచి ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్న గిద్దల వెంకటేశ్వర్లు, మిట్టా నాగేశ్వరరావు, ఊళ్ళో చిన్న మన మూలు నేనుండే పల్లె నుంచి చదువుతున్నాను. వీళ్ళు నాయకులు, వీళ్ళతో మాట్లాడి చర్చించి ఊళ్ళో దగ్గరికి వెళ్ళి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యేతో మాట్లాడి ఎవరైనా చేయడానికి కూడా ఇక్కడ పోరంబోక్ అనేది లేదు. పిట్లూరు వారిపాలెం విలేజ్లో ఖాళీ ప్లేస్ లేదు. మనం ఏదన్నా పోరాడి ఎవరైనా చేయాలన్నా ఇక మనం చేసేది ఏం లేదు. ఒకవేళ గ్రౌండ్ కావాలనుకుంటే తలా ఇంత తీసుకుని 1 ఎకరం 2 ఎకరాలు కొనటమే. అంతకుమించి ఇంకా మనం పోరాటానికి ముందు భూమి ఉండాలి కదా. ఖాళీ భూమి ఉంటే మనం ఎంత దూరం అయినా వెళ్తాం, లేదా మాట్లాడతాం, 10 మందిని తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేసి పోరాడతాం. మెయిన్ ఏంటంటే ఖాళీ భూమి అనేది లేదు. ఖచ్చితంగా అది కానీ ఉంటే దాని గురించి పోరాడదాం, మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడదాం. క్రికెట్ ప్లేయర్స్ అందరినీ పార్టీలకి కులాలకి అతీతంగా అందరినీ ఇన్వైట్ చేసి మన ఊరు నుంచి గ్రౌండ్ వచ్చే అవకాశం ఉంటే పోరాడదాం ఖచ్చితంగా. సో గ్రౌండ్ గురించి మీరు ఆలోచించాలి. ఓకే, ఎందుకంటే ఇంతమంది ప్లేయర్స్ని పెట్టుకుని ఇంత పెద్ద టోర్నీ చేస్తా వేరే గ్రౌండ్లు అంటే అది కొంచెం మంచిగా అనిపించదు కదా. సో యాజ్ ఏ సీనియర్ ప్లేయర్గా, సో మిగతా సీనియర్ ప్లేయర్స్తో కూడా, ఇప్పుడున్న ప్లేయర్స్తో కూడా మీరు కోఆర్డినేట్ చేసి ముందుకెళ్తారు అని మేము ఆశిస్తున్నాం. ఇంకేదన్నా దేవుడు మాన్య ప్లేస్లు ఎట్లాంటివి ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. వాటి గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మీ తర్వాత క్రికెట్ ఆడకూడదు కదా, గ్రౌండ్ లేదు అన్న ఒక ఉద్దేశంతో క్రికెట్ ఆడకూడదు కదా. సో మీ సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అందరితో కోఆర్డినేట్ చేసి గ్రౌండ్ ఏదన్నా చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఓకే, ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. ఇప్పుడు చెప్పావు కదా దేవుడు మన్యాలని, ఆ ఆలోచన నాకు రాలేదు. నేను మాట్లాడేసి సీనియర్ ప్లేయర్స్తో కూడా మాట్లాడి నేను చేస్తాను. మీరు ఇప్పుడు అడిగారు కానీ ఇది ఏంది ఆ ప్లేయర్స్ ఈ టీము నీకు ఆపోజిషన్ ఎవరు అది ఇదని. మేము ఆడే రోజుల్లో మీరు నన్ను అడగలేదు ఎవరని. నా ఆడే రోజుల్లో నేను కసిగా ఇంత బౌలింగు అసలు ఇలా నేర్చుకోవడానికి కారణం కనపడి సతీష్ ఫేస్ బౌలింగ్ అసలు 10-12 ఏళ్ళ నుంచి అసలు ఫేస్ బౌలింగ్. అతను బాగా అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. కెప్టెన్ కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు బాల్ ఇస్తుంటాడు అతనికి. ఫేస్ అతను తప్పితే ఎవరయ్యారు. అతను ఆఫ్ సైడ్ కూడా బాగా ఆడతాడు, కానీ బౌలింగ్ లెంత్ ఫేస్తో లైన్ లెంత్ బాగా వేస్తాడు. అతను చూసి నేను మనం ఇంతకన్నా బెటర్ కావాలి, లేదా ఇతనితో పోటీ పడాలి అనే కసి బాగా ఇదయ్యి అతనితో పోటీ పడానో లేదో తెలియదు, కానీ అతని తర్వాత నేను బౌలింగ్ బాగా వేస్తాను అని చెప్పుకునే స్థాయి మటుకు ఎదిగాను. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్స్. సో పీపీఎల్ సీజన్ 1లో మీరు మంచి ప్రిపరేషన్ ఇచ్చారు, ఆల్ఫా వారియర్స్ తరఫున మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. అలాగే పీపీఎల్ సీజన్ 2కి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలని, సో ఈసారి కప్పు పీపీఎల్ సీజన్ 2లో పల్లెటూరు ప్రీమియర్ లీగ్లో కొట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో మీ ప్రిపరేషన్లో ఎక్కడ తగ్గొద్దు. తగ్గేదేలా అనాలి, తగ్గేదేలా అంటారు లేదా? కానీ కంపల్సరిగా ఫైనల్కి రీచ్ అవుతాం.
తగ్గేదేలా అని సినిమా డైలాగ్ చెప్తే రేపు నన్ను కామెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ అలా వద్దు, కంపల్సరీ ఫైనల్కి రీచ్ అవుతాను. ఓకే, సో కప్పు కొడతారు ఖచ్చితంగా. కంపల్సరీ. ఓకే, సో ఇంకా ఈ పీపీఎల్ సీజన్ 2లో మీరు కప్పు కొట్టాలని, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని, సో ఇప్పుడున్న నేమ్ కంటే ఇంకా మంచి నేమ్ రావాలి, సో మంచి టీం కూడా మీకు సెట్ అవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో ఆక్షన్ మనకి దసరాలో మోస్ట్ 18th ఉంటుంది. సో దసరాలో ఆక్షన్ ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ 2027 సంక్రాంతి హాలిడేస్లో పీపీఎల్ సీజన్ 2 ఉంటుంది. సో దానికి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీ టైం స్పెండ్ చేసి మాకు ఇంత సమయం ఇచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ పర్సనల్ విషయాలు, పీపీఎల్ సీజన్ 1 విషయాలు, అట్లాగే సీజన్ 2 ప్రిపరేషన్ విషయాలు, సో ఇవన్నీ మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి టైము. ఓకే, థ్యాంక్ యూ. ప్లేయర్స్, సో పీపీఎల్ సీజన్ 2 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతూ ఉంది. ఆల్మోస్ట్ 110 ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయారు. సో ఇక కేవలం ఒక 40 లేదా 50 రిజిస్ట్రేషన్స్ మాత్రమే ఉన్నాయి. సో చెప్పారు కదా రమేష్ గారు, మీరు ఈ సీజన్ మిస్ అయితే ఎందుకు మిస్ అయ్యామో అనుకుంటారు అని. కాబట్టి మీరు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడు 1000 రూపీస్ ఉంది. సో ఇంతకుముందు ఆల్రెడీ ముందుగానే నేమ్స్ ఇచ్చిన వాళ్ళకి 666 ఫీజు ఉంది. సో రిటైన్ అయిన ప్లేయర్స్కి 333. సో కంపల్సరీ మీరు ఎవ్వరు మిస్ కావద్దు. సో ఎగ్జైటింగ్ సీజన్ 1లో చాలా బాగా జరిగింది. సీజన్ 2 కూడా మీకు చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ గేమ్ని చూపించుకునే మంచి వేదిక ఇది పల్లెటూరు ప్రీమియర్ లీగ్. సో ఆల్ ది బెస్ట్ ప్లేయర్స్ అందరికీ. సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వండి. మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో కలుద్దాం. ముందుగా నాతో ఇంటర్వ్యూ చేయాలి అన్న, నువ్వు కొంచెం ఇంటర్వ్యూ చేయన్నా, సీనియర్ ప్లేయర్ అని నాకు రెస్పెక్ట్ ఇచ్చిన మధుకు నేను ముందు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి నన్ను ఇంటర్వ్యూ అడిగినందుకు నేను కూడా సరే మధు అని చెప్పాను. ఈ పీపీఎల్ 1కు 2కు మధు ఆర్గనైజరు. ఇలాగే మరెన్నో పీపీఎల్ పెట్లూరు వారి పాలనలో జరగాలని, పీపీఎల్ 1, 2 కాదు ఇంకా 10 సీజన్ పెంచుకుంటా వెళ్ళాలని, ఇంకొద్దిగా మంచి ప్లేయర్స్ని, యూత్ని మంచి ప్లేయర్స్గా. ఇప్పుడు ఈ మధు వచ్చిన తర్వాతే ప్రవీణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, మంచి ప్లేయర్ అయ్యాడు. ఇలాంటి వాళ్ళని ఈ మధు వల్ల ఇంకా బాగా మంచి ప్లేయర్స్ బయటకు వస్తారని ఆశిస్తూ, ఇందాక చెప్పినట్టు కోటి త్వరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. పీపీఎల్ 1 చాలా బాగా జరిగింది. పీపీఎల్ 2 మిస్ కావద్దు. మిస్ అయితే దాంట్లో మజానే వేరు. నేను చెప్పే కన్నా ప్రతి గేము చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. పీపీఎల్ 1 అనుభవంతో చెబుతున్నాను. పీపీఎల్ 2 రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎవరు అనుకుంటే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మధుకి, కోటికి ధన్యవాదాలు చెప్తున్నాను.